మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌతు శిరీష గారు అమ్మ క్లుప్తంగా మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల మనందరి అమరావతిపై ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల రాజధాని మనందరి రాజధాని అమరావతి అధ్యక్ష. పేరులోనే తెలుగుతనాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి చరిత్రను తెలిపేలా రూపొందుతున్న మన అమరావతి అధ్యక్ష. ముందుగా అమరావతి నిర్మాణానికి మనస్ఫూర్తిగా సహకరిస్తూ ప్రపంచంలో ఏ రాజధానికి భూములు ఇవ్వని విధంగా చరిత్రలో తెలుగువారి భూములు ఇచ్చిన త్యాగనిరతికి తార్కాణంగా నిలిచిపోయిన అమరావతి రైతులకు, అలాగే వారి కుటుంబాలకు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నో దాడులను ఎదుర్కొని మరి నిలిచిన అమరావతి మహిళలకు కూడా మనందరి తరపున, రాష్ట్ర ప్రజల తరపున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇప్పటికే రాజధానిగా నిర్మాణం కావాల్సిన అమరావతికి అడ్డంకులు సృష్టించిన గత ప్రభుత్వాల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత పాలకుల అక్రమాలు, అడ్డంకులు ఖచ్చితంగా మనం మాట్లాడాలి అధ్యక్ష. పాలకుడికి ఉండాల్సినది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాం అధ్యక్ష. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలిసి కూడా మన నవ్యాంధ్ర నిర్మాణానికి మనకంటూ ఒక సొంత రాజధాని ఉండాలన్న మాట మీద నిల్చొని అప్పటి మన ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఒక పాలకుడిగా తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష. రాజధాని లేని రాష్ట్రము సొంత ఇల్లు లేని కుటుంబం లాంటిది అధ్యక్ష. 10 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం పట్ల నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రిగా రాజధానికి సంకల్పం చేశారు అధ్యక్ష. అధికారంలో ఉన్నాం కదా అని ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. ఒక కమిటీ, శ్రీకృష్ణ కమిటీ సారథ్యంలో అన్ని నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష. అన్ని నగరాల ప్రజలు, మేధావులతో, కమిటీలతో చర్చలు జరిగాయి అధ్యక్ష. విశాఖపట్నం లాంటి ప్రజలు కూడా, అక్కడున్న మేధావులు కూడా మాకు రాజధాని అవసరం లేదని చెప్పారు అధ్యక్ష. సశాస్త్రీయంగా జరిగిన అనేక చర్చలు, సమావేశాల తర్వాత అందరి ఆమోదంతో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించాం అధ్యక్ష. అయితే ఆనాడే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ రెడ్డి గారు ఆ సందర్భంగా మాట్లాడిన చిలక పలుకులను ఒకసారి మన ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడిగా సెప్టెంబర్ 4, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటి నుండి కూడా ఒకటే చెప్తున్నాం, క్యాపిటల్ సిటీ మీరు ఎక్కడ పెట్టినా అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని చెప్పిన మాట ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అధ్యక్ష. ఎందుకని చెప్తున్నానంటే 2014-19 మధ్య అమరావతి అభివృద్ధి మనం కట్టుబడి చేసాం అధ్యక్ష. అన్ని ప్రాంతాల నదుల నుంచి, అలాగే పుణ్య నదుల నుంచి నీరు, మట్టితో సేకరించి రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలందరి సహకారంతో ఆనాడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్దండరాయనపాలెంలో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. శ్రీకారం చుట్టడంతో పాటు ఈ రోజు మనం ఉంటున్న అసెంబ్లీ ప్రాంగణాన్ని కూడా ఎక్కడో హైదరాబాద్ లో కాదు, మన అమరావతి నుండే మరి పరిపాలన చేద్దామని త్వరితగతిలో నెలల్లోనే పూర్తి చేసి సంపూర్ణంగా నవ్యాంధ్ర తాలూకా పరిపాలనని అమరావతి నుంచే మొదలు పెట్టారు అధ్యక్ష. రాజధాని 2019 ఎన్నికల సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచర గణం చేసిన మాటలు కూడా ఇక్కడ మనం ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలి అధ్యక్ష. ఎన్నికల్లో గెలవడానికి నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, అమరావతి కట్టుబడి ఉన్నానని చెప్పి ప్రజలకి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన మొట్టమొదటి మోసం అమరావతి మీద మాట వెనక్కి తిప్పడం అధ్యక్ష. ఒక పాలకుడు ఇచ్చిన మాట మొదట అడిగే రాజధానిపై మోసంతో పరిపాలన మొదలుపెట్టిన ఆనాటి అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. 5 సంవత్సరాలు రాజధానిపై కుట్రలు, ఆయన వికృత మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర రాజధాని పట్ల ఆయన కుట్రని ప్రజలకు అర్థమయ్యేలా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా పాలకుడిగా ఉన్న వ్యక్తికి తన రాజ్యంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల పట్ల సమన్యాయం, సమదృష్టి ఉండాలి అధ్యక్ష. కానీ జగన్ రెడ్డి గారు పాలకుడిగా పనికిరాడని నిరూపించుకున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుతో రాష్ట్ర ప్రగతిని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర
గౌరవాన్ని పాతాళానికి చేర్చారు అధ్యక్ష. ముఖ్యంగా రాజధానిపై ఆయన కుట్రలు కులాల మధ్య చిచ్చుతో మొదలు పెట్టారు అధ్యక్ష. ఒక కులానికి ఆపాదించే కుట్రలతోనే ఆయన తెరలేపారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రమే కాదు అధ్యక్ష, అమరావతి రాజధాని కూడా అన్ని కులాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల సమదృష్టితో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. అమరావతి ఒక కులానికి మాత్రమే చెందిన రాజధాని అన్న ప్రచారం పూర్తిగా అబద్ధం అధ్యక్ష. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు కలిపి 70% పైగా ఉన్నారు అధ్యక్ష. 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ప్రజా రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా దళితులు అలాగే బలహీన వర్గాల అభివృద్ధికి అమరావతి ఒక బలమైన వేదికగా నిలుస్తుంది అధ్యక్ష. రాజధాని మాస్టర్ ప్లాన్ లో కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేసి రాజధాని నడిబొడ్డునే పేదలు కూడా గౌరవంగా జీవించాలన్న ప్రణాళికతో ముందుకు వెళ్లాం అధ్యక్ష. మంగళగిరి మున్సిపాలిటీలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారు అధ్యక్ష. అలాగే అమరావతి 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉంది అధ్యక్ష. అమరావతికి దక్షిణంగా తాడికొండ, ఉత్తరంగా పత్తిపాడు, నందిగామ, తిరువూరు, వీటి బట్టి అర్థమవుతుంది అధ్యక్ష అమరావతి అన్ని వర్గాల వారికి, అన్ని మతాల, కులాల వారికి కూడా సమన్యాయంతో ముందుకు వెళ్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ సందర్భంగా పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఒక్కసారి మనందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1956లో తెలుగు భాష ప్రాతిపదికంగా ఉన్న రాష్ట్రాల అన్ని కలిపి ఒక రాష్ట్రంగా ఉండాలన్న దీనితో కోస్తా, రాయలసీమ, తెలంగాణని కలిపి ఒక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఫిబ్రవరి 20, 1956లో ఒక ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష, పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ తరపు నుండి బురుగల రామకృష్ణారావు గారు, కేవీ రంగారెడ్డి గారు, మల్లి చెన్నారెడ్డి గారు, జేవి నరసింహరావు గారు, అలాగే ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి గారు, బెజవాల గోపాల్ రెడ్డి గారు, అల్లూరి సత్యనారాయణ రాజు గారు, సర్దార్ గౌతులక్ష్మి గారు ఉన్నారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో రాజధాని విషయంలో రాయలసీమ వారు కర్నూలు అనగా కోస్తా నాయకులు విజయవాడ, గుంటూరు మధ్య ఉండాలని ఆనాడే ప్రతిపాదించారు అధ్యక్ష. దానికి కారణం విజయవాడ, గుంటూరు మధ్య మొత్తం రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది. అలాగే కృష్ణానది నీటి లభ్యత రాష్ట్రానికి మధ్యస్థంగా ఉండడం వల్ల, కానీ ఆ రోజున్న పరిస్థితుల వల్ల, తెలంగాణ నాయకుల ఆధిపత్యం వల్ల మరియు నిజాం నవాబుల తాలూకా బిల్డింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఆ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వెళ్ళింది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ చారిత్రాత్మక నగరం అమరావతి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అది ముందుకు వెళ్తున్నందుకు, నిర్మాణాత్మకంగా ఈ రోజు అదొక బిల్లుగా వస్తున్నందుకు, ఈ సమావేశంలోని ముఖ్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టేదానికి బలపరిచే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష. జై హో అమరావతి. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 16వ శాసనసభ సమావేశంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశ నిర్ణయించేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి చరిత్రాత్మక ఘట్టంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ శాసనసభ సమావేశం తీర్మానం చేయబోతుంది అధ్యక్ష. ఇంతవరకు ఎంత నష్టాలు జరిగినా రాష్ట్రానికి వైకుంఠపాలిలా పదే కంబైన్డ్ రాష్ట్రం నుంచి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవటం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, మళ్ళీ హైదరాబాద్ నుంచి విడిపోయి మళ్ళీ రాజధానికి లేకుండా రావటం, ఇన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మళ్ళీ పైకి రాగలిగేటువంటి నాయకత్వం మనకు ఉంది కాబట్టే ఈ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరి సహకారంతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబడతా ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో